పొట్టులాగా ఉంటామంట. ఎలా ఉంటామంటండి? పొట్టులాగా ఉంటాం. గాలి వస్తుంది, ఎగిరిపోద్ది. ఏంటది? పొట్టు. సాతానుడు గాలిని తీసుకొస్తాడు, నువ్వేమైపోతావు? ఎగిరిపోతావు. ఓ బాధ అనే ఆ గాలిని తీసుకొస్తాడు, ఆ గాలి నేనేం చేస్తుంది? ఎగరగొట్టేస్తుంది. వద్దులేండి, దేవుడేమో వద్దులేండి, దేవుడు నాకేమీ చేయలేదులేండి, దేవుడిని నమ్ముకొని నాకేమి లాభం అండి, నా వాళ్ళంతా దూరం అయిపోయారండి అని ఏం చేస్తావు? నువ్వు దేవుణ్ణే వదిలిపెట్టేస్తూ ఉంటావు. ఏమైపోయిందంటే కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు నువ్వు నిలబడలేవు. నువ్వేం చేయలేవు? నిలబడలేవు, తట్టుకోలేవు. ఎందుకంటే నీ లోపల ఏం లేదు? ఆత్మ సంబంధమైనటువంటి జీవితము లేదు, ఆత్మ సంబంధమైన శక్తి నీలో లేదు. గాలి చెదరగొట్టు పొట్టులాగా నువ్వు అయిపోతావు. అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది, నువ్వు ధన్యుడు కావాలంటే దేవుణ్ణి నమ్మాలి. దేవుని